అందరికీ ఈయనంటే టెర్రర్. అసలు ఈయన ఎవరో తెలుసా? ఎవడైతే నాకేంట్రా, నీకే అన్యాయం చేశాన్రా? గవర్నర్ చేతుల మీదుగా సీఎం చీఫ్ గెస్ట్ గా శాప్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ అందుకుంటూ టీవీలో కనిపిస్తానని దోసకాయపల్లిలో అమ్మమ్మ, తాతయ్య, అమలాపురంలో మావయ్య, అత్తయ్య, అత్తలిలో పద్మక్క, సుబ్బలక్ష్మక్క అందరూ టీవీ సీరియల్ చూడడం మానేసి నా ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేశారు తెలుసా నీకు? నేను కనిపించకపోయేసరికి వాళ్ళందరూ ఏమైందని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే తొల తీసేసినట్టయింది. ఆఖరికి గవర్నర్ చేతుల మీదుగా అందుకోవాల్సిన ఆ మెడల్ ని మా గొట్టం ప్రిన్సిపల్ గారు వాడి డబ్బా క్యాబిన్ లో నానా బూతులు తిట్టి ఇచ్చాడు. స్టేట్ లో పాపులర్ అవ్వాల్సిన నన్ను అన్పాపులర్ చేసావు కదరా. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా. అయినా ఈ తొగడగాళ్ళెవరు? నీ ముఠా సభ్యులా? ఆ రోజు స్లమ్ లో ఒకడివే నలుగురు ఎరగదీసేవే. అసలు నీకు మనసాక్షి ఉందా? అచ్చోసిన ఆంబోతల రోడ్ల మీద పడి ఎవరిని పడితే వాళ్ళని కొట్టడమేనా? ఓ అదే, అక్కడ వాళ్ళు తప్పు చేశారండి. తప్పు చేస్తే కొట్టడానికి నువ్వెవరివి? దానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది. ఓకే మేడం, తప్పు అయిపోయింది, మాఫ్ కీజియే. రండ్రా. రేయ్, మాఫ్ కీజియేనా? నీ మొహానికి తొక్కలో హిందీ ఒకటా? నిన్ను సలసలా కాగుతున్న నూనెలో వేసి అప్పుడల్లా వేయించాలరా? ఆగరా, ఆగు. కాళ్ళతో పేడను తొక్కినట్టు తొక్కేయాలి నిన్ను. అప్పటిగా నా కోపం చల్లారదు. ఆహా, మీది చాలా మంచి కోపం తల్లి. రేయ్ జాలరా, నోర్ముయ్, చీరేస్తా. మీలోంటి వెదవలంతా భూమికి భారం. రోడ్ల ఇన్ని బస్సులు లారీలు వెళ్తున్నాయి కదా, దేని కింద పడి చచ్చిపోండ్రా. అలాగేనండి, చచ్చిపోతాం. ఏ సూర్య, మన బైక్స్ రా. బయటపడితే తర్వాత వచ్చి తీసుకుందాం. ఏదో ఒక రోజు ఆ హెల్మెట్ లో తేలుండి నీ తలపై ఎక్కడ వింతకేసరా బాబు? అందరూ కాలుతో ఫుట్బాల్ ఆడుకుంటారు, ఇది నోట్తో ఆడుకుంటుంది. ఆ రాక్షసి వెళ్ళిపోయినా కూడా ఇంకా తిట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏంటి వెళ్ళిపోయేది? ఒకసారి వెనక్కి చూడు. నా శాపం ఫెయిల్ అయితే నీ బైక్ బ్రేక్ ఫెయిల్ అయి చెట్టుకు గుద్దేసి నీ బైక్ నుచ్చు నుచ్చు అయిపోవాలిరా. పోరా పో. ఇది కూడా మనమే చేసే ఉంటుందేవరా? జంపురా. ఏ అటు చూడవే, రౌడీ మూక. మొన్న వాడికి ఇచ్చాను చూడు ఒక డోసు, కింద పైన మూసుకొని పారిపోయారు. బేబ్స్ దగ్గరికి వెళ్ళొస్తాను. హాయ్ బేబ్స్, టేక్ ఇట్. ఏంటిది? వచ్చలే పోతే పువ్వు. ఛీ! పువ్వు పోయిందిరా. పువ్వు పోతే పోయిందిరా, మొత్తం పూల తోట ఇందులో వస్తుందిగా. దట్స్ గుడ్. కత్తి రేయ్, మీకు బుద్ధి లేదా? ఇప్పటిదాకా ఉందమ్మా, జస్ట్ నిన్ను చూసాకే ఇట్స్ గాన్. డోంట్ మూవ్. ఏయ్ మిస్టర్, స్టాప్ ఇట్. ఏమ్మా, నిన్ను తీలేదనా? ఏయ్, కమ్ క్లోజ్, కమ్ క్లోజ్, కమ్. రేయ్, దీనికి పెద్ద మలుపు లేకపోయినా బలుపు ఎక్కువ ఉందిరా. చెప్పావు. నేను దీన్ని ముద్దు పెట్టుకుంటాను. ఫోటో రేయ్. ఏంటి? ఓ బ్రిడ్జి, జస్ట్ 1 మినిట్. పంపించాలి ఫ్రెండ్స్ బేబీ. అది అది ఏంటి? ఒక్కళ్ళకి 6 ఉన్నాం, మేము సరిపోవా? ఇంకొకటి కావాల్సి వచ్చిందా నీకు? కానీరా. ఎక్స్క్యూజ్ మీ, ఆడపిల్ల పాపం. ఆడపిల్లలతోనే చేస్తాం, మగవాళ్ళతో మేము చెయ్యం. అది కాదు, నేను చెప్పేది నా మాట విను. చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయమంటావు? పోలీసులు వస్తారా? చట్టాలు వస్తాయా? లేదు కోర్టుకు వెళ్తావా? చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇలాగే వాళ్ళు కూడా తప్పు చేశారు, అందుకే కొట్టాను. ఎదుటి వాళ్ళను తప్పుపట్టే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి. ఏంటి డ్రెస్? షార్ట్స్ స్లీవ్లెస్ సార్. షార్ట్స్ స్లీవ్లెస్. మీరు ఇలా బట్టలు విప్పుకు తిరగబట్టే వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు. తప్పు మీలో కూడా ఉంది. వెస్టర్న్ కల్చర్ అని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వరల్డ్ మొత్తం గౌరవించే ఇండియన్ కల్చర్ పరువు తీయకండి. తలకాయ బలితే ఏమైతుంది? రక్తమే వస్తుంది.
ఇప్పటిదాకా సర్కార్ జాగాల ఆరాంగా బతికిండ్రు ఇంకా 10 దినాల్లో గిడ షాపింగ్ మాల్ షురూ చేస్తుండ్రు మొత్తం ఖాళీ చేయండి ఏయ్ ఈయనకి ఖాళీ బ్లడ్ అయిపోతుంది నక్రాలు చేస్తే మీకు హెడ్లే పోతాయి సమజైన ఆద్రా మీనా మీనా ఏయ్, మీరేంటి మీరే? ఇక్కడ ఇది మా ఇల్లు మీ ఇల్లా ప్రియా మా అన్నయ్య నీకు ముందే తెలుసా? హ, ఓ, తెలుసు మీరిద్దరు ఫ్రెండ్సా? అవునన్నయ్య, నిన్న మా కాలేజ్ అడాప్ట్ చేసుకున్న నెహ్రూ కాలనీలో పెద్ద గొడవ జరిగింది. ఈ విషయం నాన్నకి చెప్పి హెల్ప్ అడుగుదామని నేనే రమ్మన్నాను. ఇలాంటి విషయాల్లో నాన్నగారి హెల్పా? చూడండి, ఇక్కడికి సూట్ కేసులు నిండా డబ్బు తేకపోతే ఏ మ్యాటర్ వర్కౌట్ అవ్వదు. మీరిచ్చే అప్లికేషన్ పిఏ గారి చేతిలోకి వెళ్తుంది, అక్కడి నుంచి డైరెక్ట్ గా డస్ట్బిన్ లోకి వెళ్తుంది. అంత వెటకారం వద్దులే అన్నయ్య, ఇక్కడ రికమెండ్ చేసేది నేను. రావే. ఆహా. వెళ్ళండి వెళ్ళండి. తప్పకుండా రామారా. నమస్తే సార్. మీనా చెప్పింది ఆ స్లమ్ మ్యాటరేగా. అయ్యా రే పీకే బాబు సార్ పాపకి బెస్ట్ ఫ్రెండ్, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. మరి ఆ చంద్రముఖి రియాక్షన్ రే ఓ అర్థమైంది లెక్క 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 చూడమ్మా, నాకు మీటింగ్ టైం అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి, నేను చెప్పినట్టు జరిగిందా? హ? ఇదిగో నీ అప్లికేషన్. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దామండి? బయట వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి మా తోడులు కాబోతున్నారు. అంటే మినిస్టర్ గారు ఒప్పుకున్నారా? డోంట్ వర్రీ, నేనున్నాను కదా. సార్ మీ బామ్మర్ది మేజర్ సూర్య గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. బయట వెయిట్ చేయమని చెప్పు. సార్ మిమ్మల్ని వెయిట్ చేయమన్నా. వుడ్ యు లైక్ టు హ్యావ్ సమ్ బీర్? ఓకే. సార్ సార్ బయట మీ బామ్మర్ది గారు. బయట వెయిట్ చేయమని చెప్పానా? గో. పిలవండి సార్, కావాలంటే నేను బయట వెయిట్ చేస్తాను. భలే వరే, వాడిని అలా బయట కాసేపు వెయిట్ చేయిస్తే వాడికి కావాల్సిన చోట కాలి వాడే పోతాడు. మీరు తీసుకోండి సార్. వెయిట్ చేయండి వెయిట్ చేయండి. ఎంతసేపు వెయిట్ చేయాలి? 2 గంటల సేపు వెయిట్ చేస్తున్నాం. నా మీద అరుస్తారేంటి సార్? వాళ్ళు టీ తాగాల బీర్ తాగాలని డిస్కషన్ చేసుకుంటున్నారు. వెళ్ళి వాళ్ళ మీద అరవండి. ఏయ్. ఏంటిది బావా? ఏయ్ బావా ఏంటి? ఇది ఆఫీసు. కాల్ మీ సార్. సార్, వీళ్ళందరూ నెహ్రూ కాలనీలో గత 20 సంవత్సరాలుగా బతుకుతున్నారు. వీళ్ళ స్థలాలకు పట్టాలిప్పించమని మీ ఆఫీస్ చుట్టూ గత 10 సంవత్సరాలుగా తిరుగుతున్నారు. ఇప్పటి వరకు వీళ్ళ గురించి అసలు పట్టించుకోకపోగా ఇప్పుడు అక్కడ ఏదో పెద్ద షాపింగ్ మాల్ కట్టుకోవడానికి ఓ దుబాయ్ కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం అన్యాయం. అలా జరగడానికి వీల్లేదు. వీలేదంటానికి నువ్వెవడివి? నాకంటే ముందు చాలా మంది కలెక్టర్లు వచ్చారు, వెళ్ళారు. వాళ్ళందరూ పట్టాలు ఇచ్చారా? ఇవ్వరు. ఇలా ప్రభుత్వ స్థలాలన్నీ ధారాదత్తం చేసేస్తే రేపు స్టేట్ డెవలప్మెంట్ కి స్థలాలు ఎక్కడి నుంచి వస్తాయి? స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది? స్టేట్ డెవలప్ అవ్వడం కాదు, మీరు ఫారెన్ కంపెనీలకు అమ్ముడు పోయి వాళ్ళని డెవలప్ చేస్తున్నారు. తినే తిండి, తాగే మందు, కూల్ డ్రింక్స్, కట్టుకునే బట్టలు, ఆఖరికి కర్చీఫ్లు, షూ సాక్స్ తో సహా విదేశీ మోజులో పడి కొనుక్కోవడం వల్ల విదేశీయులు బాగుపడుతున్నారు. ఇక్కడ దోచుకునే వాళ్ళు ఇంకా దోచుకుంటున్నారు, పేదవాళ్ళు నిరుపేదలుగానే మిగిలిపోతున్నారు. Stop it! You are talking too much. అయినా ప్రతి వేస్ట్ పిల్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మిస్టర్ కలెక్టర్, కొత్తగా వచ్చిన జీవో గురించి మీకు తెలియదే ఏమో. గవర్నమెంట్ కి 2 రూపాయలు కడితే చాలు, మీరే కాదు చీఫ్ మినిస్టర్ అయినా సరే ప్రతి సిటిజన్ కి అడిగిన డిపార్ట్మెంట్ గురించి అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ. నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కలేదు. ఏయ్, మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయలేదు కాబట్టే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు. జరగ